ఇర్మీయా గ్రంథంలోంచి 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాము. మరొకసారి ఆ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. గిలాదులో గుగ్గిలము లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. కుమారి గారు సాక్ష్యం చెప్పారు. విశాఖపట్నంలో వైద్యులు లేరా? మహాపట్టణం అది. పెద్ద పెద్ద పట్టణాల్లో వైద్యులు ఉంటారు. ఇక్కడ అంటున్నారు గుగ్గిలము అక్కడ లేదా? ఎక్కడ? గిలాదు ప్రాంతం యోర్దాను నదీ తీరమున ఒక మహా పట్టణం అది. అక్కడ గుగ్గిలం అక్కడ ఉంటుంది. ఔషధ మొక్కలు ఉన్నటువంటి ప్రాంతము గిలాదులో ఔషధ మొక్కలు ఉంటాయి. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా గిలాదు నుంచి తీసుకుని వస్తారు. ఎక్కడ? గుగ్గిలం తీసుకొచ్చి గాయాల మీద పూస్తారు. గాయాలు ఎవరికి తగినా ఏమంటారంటే గుగ్గిలం తీసుకురండి. ఓడల్లో గుగ్గిలం తీసుకొచ్చేవారట ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు. అంటే గుగ్గిలము చాలా శ్రేష్టమైనటువంటి ఔషధము అన్నమాట. ఆ గుగ్గిలం కోసం ఈరోజు ప్రభు ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. ఇర్మీయా వేదన కలిగినటువంటి సేవకుడు, ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఎప్పుడూ వేదన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రజలు పాడైపోతున్నారు. ఈ ప్రజలు విశ్వాసరహితంగా కూడుకుంటున్నారు. విశ్వాసం వీళ్ళలో ఎంత మాత్రమూ లేదు అని బాధ పడుతూ అనేక విషయాలలో వేదన పూరితంగా తన మాటలు ఉంటున్నాయి. ఆ మాటలే 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ గుగ్గిలం ఉంది, గిలాదులో గుగ్గిలం ఉంది. ఏమంటున్నాడంటే ఆ గుగ్గిలం లేదా? ఎందుకు స్వస్థపడలేదు? గిలాదులో గుగ్గిలం ఉంటుంది. అది ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం గుగ్గిలానికి. అక్కడికి గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? ఎందుకు నా ప్రజలకు స్వస్థత కలగకున్నది? ఈ రోజున ప్రధానంగా మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగం అదే. దానిలోంచి కొన్ని మాటలు మనతో పంచుకోబోతున్నాడు దేవాది దేవుడు. ఒకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, తలలు వంచి, ప్రభువా నువ్వు స్వస్థపరచు దేవుడు కదా, నా కుటుంబాన్ని స్వస్థపరచు. ముందు నన్ను స్వస్థపరచు, నా ఆత్మీయ స్థితిని స్వస్థపరచు, నా కుటుంబాన్ని స్వస్థపరచు, నా ప్రాంతాన్ని స్వస్థపరచు, నా జీవితంలో నెలకొన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నువ్వు స్వస్థపరచు అని మనస్పూర్వకంగా దేవునికి నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో, నీ జీవితంలో లోటులు ఎన్నున్నాయో, ఏది నీ జీవితానికి అడ్డంకిగా ఉన్నదో, నీ ప్రార్థనకు, నీ సేవకు, నీ పరిచర్యకు ఏది అడ్డంకిగా ఉందో దానిని దేవుని ముందు ఒప్పుకొని, దేవా నన్ను స్వస్థపరచు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు. ఒకసారి ప్రార్థన చేయండి, తలల వంచండి. చిన్న ప్రార్థన అందరూ కూడా. ప్రభువా, మా హృదయాలు గాయాలతో ఉన్నాయి. నీ వాక్యముతో మమ్మల్ని తాకు ప్రభువా. స్వస్థత మాకు దయచేయి ప్రభువా. మాపై నీ పరిశుద్ధాత్మ శక్తి పని చెయ్యనుగాక ప్రభువా. మమ్మల్ని స్వస్థపరచు, మా బిడ్డలను స్వస్థపరచు. మేము స్వస్థత లేకుండా ఉన్నాం ప్రభా. మా జీవితాలకు స్వస్థత లేదు. మా కుటుంబంలో చాలామందికి స్వస్థత లేదు. ఆ స్వస్థతను కోరుకుంటున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభా.
నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడవై మాకు స్వస్థత అనుగ్రహించే దేవుడవై ఉన్నావు గనుక నీ పాదాల చెంత మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, గిలాదులో గుగ్గిలమ్మ లేదా అంటే దేనికి ప్రసిద్ధి గిలాదు చెప్పండి? గుగ్గులానికి ప్రసిద్ధి. గుగ్గులం దొరికే చోట నీ వ్యాధి స్వస్థపరచకుండా ఉందంటే అక్కడ గుగ్గులం లేదా, లేకపోతే వైద్యుడు లేడా? వైద్యుడు ఉన్నాడు, గుగ్గులం ఉంది. ఒక మాట చెబుతున్నాను, ఒక గ్రామంలో ఒక విశిష్టమైనటువంటి వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు అన్ని రోగాలకు నయం చేస్తుంటాడు. దాన్ని ఏమంటారు, వైద్యులు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క వైద్యుడు ఉంటాడు. అన్నిటికీ కలిపి ఒకడు ఉంటాడు. చాలా రకరకాల శాఖలు కలిగినటువంటి వైద్య బృందాలు చాలా చోట్ల చాలా మనం వింటుంటాం. ఆ వైద్యుల దగ్గరకు వెళ్లకుండా మనము మూఢనమ్మకాలను బారిన పడి అక్కడ స్వస్థపరుస్తారు, ఎక్కడ స్వస్థపరుస్తారు, ఎక్కడో స్వస్థరు, తాడు కట్టుకుంటే అయిపోతుంది, దానికి ఇది కట్టుకుంటే అయిపోద్ది, రకరకాల మూఢనమ్మకాల జాడ్యంతో మన రోగాలను ఇంకా ముదిరి పెట్టుకుంటున్నాం. అవి ముదిరిపోతున్నాయి ఏమ్మా, రోగాలు బయటికి వెళ్లకుండా ముదిరిపోతున్నాయి. ఎందుకు? సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా మన మూఢనమ్మకాల జాడ్యం మనల్ని విడలేదు, కనుకనే సరైన మందు నీకు దొరకలేదు. కాబట్టి నువ్వు స్వస్థత లేకుండా ఇలాగే ఉండిపోతున్నావు. చివరికి అది మరణానికి దారితీస్తుంది, ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజున వర్తమానం. ఇప్పుడు గ్రామస్తులందరూ ఏం చెప్తున్నారంటే, అక్కడ మంచి వైద్యుడు ఉన్నాడు, అక్కడ మంచి మందులు దొరుకుతాయి. గ్రామస్తులు ఏమంటారంటే, ఏమండి రోగం తగ్గ కాదు, నయం కాకదు, వీడు అక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళలేదు? సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అందుకే వీడు రోగం తగ్గలేదు. విశాఖపట్నంలో వైద్యులు లేరు కదండి. దేవుడు చెప్పాడు, నేను నయం చేస్తాను. నేను ఏం చెప్తున్నానంటే, నీ రిపోర్ట్లు మార్చే సత్తా నాకుంది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆమె కంటి చూపు రాకపోవచ్చు అని డాక్టర్లు చెప్పారు, కానీ నీ రిపోర్ట్లు మార్చే దేవుడు నేనని ప్రభువు చెబుతున్నాడు. ఈ రోజున చప్పట్లు కొట్టే దేవుని గణపరచండి. గిలాదు ప్రత్యేకమైన స్థలం. గిలాదులో నువ్వు ఉన్నావు, నీకు రోగం తగ్గలేదు. ఏంటి కారణం? నువ్వు సరైన వైద్యుని దగ్గరకు వెళ్ళలేదు. ఈ రోజున మన ముందు బైబిల్ గ్రంథం దేవుడిచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీకు స్వస్థతనిచ్చేవాడను నేనే అని చెప్తుంది బైబిల్. బైబిల్ అలా చెబుతుంటే మనం మాత్రం బైబిల్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడెక్కడికో వెళుతున్నాం. కానీ మన రోగం తగ్గుతుందా? తగ్గదు. నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు. రిపోర్ట్లు మార్చబడునుగా కానీ ప్రార్థన చేశాం. వైద్యం చేయించుకోండి, మంచిదే. దేవుడు అన్ని సృష్టించాడు. ఆ గిలాదులో ఏం దొరుకుతుందన్నాడు? గుగ్గిలం ఉంది. అంటే స్వస్థపరిచే ఔషధ మొక్కలు అక్కడ ఉన్నాయి, నేను సృష్టించాను. గుగ్గిలం దగ్గరికి వెళ్ళకుండా, వైద్యుని దగ్గరికి వెళ్ళకుండా నీకు రోగం తగ్గిపోవాలంటే ఎలా తగ్గుతుంది? మందు దగ్గరికి వెళ్ళట్లేదు, నువ్వు అసలైన మందు దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. మందు దగ్గరికి వెళితేనే రోగం తగ్గుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున సంపూర్ణమైనటువంటి వర్తమానం మీ ముందుంచుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. నొప్పిని తగ్గించేది గుగ్గిలం, మనం ఉపయోగించేది గుగ్గిలం. గుగ్గిలం గురించి అంత ప్రసిద్ధి ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఇర్మియా ప్రస్తావిస్తున్నాడు, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా? మీరు సమాధానం చెప్పాలి. వైద్యుడు ఉన్నారా లేదా? మనకు బోల్డ్ మంది వైద్యులు ఉన్నారు. పోతవరం వెళ్తూ ఉన్నారు, కౌలూరు వెళ్తూ ఉన్నారు, ఈదిలోనికి వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వైద్యులు ఉన్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, అసలు నీ వ్యాధి ఏమిటో, దానికి తగ్గ మందు ఏమిటో డయాగ్నోస్ చేసావా? కిరణ్ కుమార్ గారికి అన్నారు నిన్న డాక్టర్లు, బాబు ఏంటి నీ వ్యాధి అంటే తనకు తెలిసినటువంటి పరిభాషలో తనకు తెలిసినటువంటి నాలెడ్జ్ అంతా చెప్పేశాడు డాక్టర్లకి. మంచి డాక్టర్ అనుకున్నాడు ఆ డాక్టరు. కానీ ఏమన్నాడంటే ఏదో టెస్ట్ చెప్పాడు. ఏంటన్నా? సో కిరణ్ కుమార్ గారు, ఏం టెస్ట్ అది? ఆ టెస్ట్ చేయించావా బాబు అన్నారు. లేదండి అన్నారు. ఆ టెస్ట్ చేస్తేనే అసలు నీ వ్యాధి అంటే బయటపడుతుంది. ముందు ఆ టెస్ట్ తీసుకొని రా అన్నాడు. సరిపోయిందా? మనం తెలిసినటువంటి అన్నీ చెప్పేశాం. కానీ నీ వ్యాధికి మూల లక్షణం ఏంటో, నీ వ్యాధికి మూల కారణం ఏంటో అది తెలిసి నువ్వు వెళితే ఆ డాక్టర్ నీకు మందిస్తాడు. దానితో నీ రోగం తగ్గిపోతుంది. అది మ్యాటర్ అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం అందరికీ తెలుసు. 53వ అధ్యాయంలో క్రీస్తు రక్తం ఉంటుంది. 54వ అధ్యాయంలో తనకి పరిష్కారం ఉంటుంది. 53వ వచనం చదవండి. 3వ అధ్యాయము 53వ అధ్యాయం మొదటి నుంచా చదవండి. 5వ వచనం చదవండి డైరెక్ట్గా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధాన అర్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. నీ స్వస్థత ఎక్కడ దాగి ఉందో అక్కడ రాశాడు బైబిల్లో. అతను పొందిన గాయముల చేత స్రవింపబడినటువంటి రక్తము ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది. అక్కడికి కాకుండా నువ్వెక్కడెక్కడో తిరుగుతున్నావు. రోగం నయం కావాలంటే మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. మంచి వైద్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తే మహా వైద్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక త్వర చూడండి. 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత నొందితిమి. దాని ముందు కొన్ని మాటలు రాయబడినాయి. కొంచెం ముందుకు చదవండి. అదేనమ్మా. ఆయన కాదండి, ముందు నుంచి చదువుతండి, పైనుంచి. మనం పాపముల నిమిత్తము అందరు చెప్పండి. పాపముల నిమిత్తం చనిపోయావా? ఇప్పుడైనా నీ పాపములు విడిచిపెట్టావా? ఏది పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపము. అది పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే బైబిల్ పాపమని చెప్పింది. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పరు. నువ్వేదోతో పాడు పని చేస్తేనే పాపం కాదు.
వ్యభిచారం చేస్తేనే తప్పు కాదు, పాపము కాదు. దొంగతనం చేస్తేనే పాపము కాదు. ఇక్కడ చిన్న మాట రాశాడు, ఏంటిది? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాటని వినకపోవడమే పాపము. నీ పాపములను విడిచిపెట్టు, నీ పాపములను విడిచిపెట్టు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. నేను పాపం చేయలేదు, నీతిగా ఉంటున్నాను అని చెప్తావు. నేను ఏ పాపము చేయలేదు. చర్చికి రాకపోవడం పాపమా కాదా? చెప్పండరా. పాపమే. ఎందుకు రావట్లేదు మరి? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను దేవుడు ఇచ్చినప్పుడు ఆజ్ఞను శిరస వహించాలి. ఆజ్ఞను వ్యతిరేకిస్తే పాపమని బైబిల్ చెప్పింది. నీతోనే కాదు, చాలామందితో ఈ వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదే మాట. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు నాకు నలతగా ఉంది, ఈరోజు చుట్టాలు వచ్చారు, ప్రార్థన మానేస్తాం. చిన్నారి, నాకు బంధువులు వచ్చారు, అపర్ణ, ఏదో ఒక కారణం, చిన్న సాకుతో ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేక్కుంటూ ప్రభు దగ్గరకు వచ్చింది కదండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల బట్టి వ్యాధితో మూలుగుతున్నటువంటి ఆమె అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళింది, స్వస్థత పొందలేదు. ఇంకా నా జీవితం ఇంతే అని తనకున్నటువంటి అందరూ కూడా పోయారు, దూరమైపోయారు. అప్పుడు ఏది ఏమైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని ఆమె జనాలు మూగినప్పుడు యేసు ప్రభు వస్తున్నాడని విని ఆ కాళ్ళ సందుల్లోంచి దూరి ప్రభు చెంతకు వెళ్ళి ప్రభు వెనకాల ఉంటే వెనకాల వస్త్రం లాగిందంట. అంతే, ఆమెకు స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడొచ్చిందండి? ఆయన ఉన్న చోట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొంగు పట్టుకుంటే స్వస్థత వచ్చింది. అంత మహత్తర కలిగిన దేవుడు ఉన్నటువంటి ప్లేసులో నువ్వెందుకు రావట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం నీకు? ఎక్కడున్నట్టు అందరికీ చెబుతున్నాను, శనివారం కూడికకు చాలామంది రాడు. ఎందుకు రారంటే నిర్లక్ష్యం. దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞాతిక్రమం. వచనాలు బాగా చెప్తారే, మాట మాత్రం వినరు. మాట వినుట శ్రేష్ఠ. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోపుకొనెను. ఆయన సిలువలో మరణించి ఆయన పంచ గాయముల ద్వారా స్రవింపబడినటువంటి రక్తధారలు నీకు స్వస్థతను అనుగ్రహిస్తున్నవి. ఆమేన్, ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలగవాని నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాడు, పాపములో ఉన్న వారిని పిలుస్తున్నాడు. స్వస్థత పొందండి. ఏమి స్వస్థత? ఆరోగ్యానికి స్వస్థత, వ్యాధికి స్వస్థత, ఆత్మీయ స్థితికి స్వస్థత, నీ శరీరానికి స్వస్థత, నీ ఆత్మకు కూడా స్వస్థత. నీకు స్వస్థత ఇస్తాను అంటున్నాడు. ఆ స్వస్థతను పొందుకోవడానికి రండి. దేవునికి మహిమ కలుగునుగాక.
యేసు ప్రభు మంచి వైద్యుడండి. ఆయన రోగుల కొరకే వచ్చినటువంటి మహావైద్యుడు. రోగము బాపేటువంటి వాడు, రోగ నివృత్తి చేసేవాడు, రోగమును తగ్గించేవాడు, రోగమును నయం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు. చప్పట్లు కొట్టండి. యేసు ఎవరెవరిని స్వస్థపరిచాడు మనకు లిస్ట్ తెలుసు. కుష్ఠరోగుల్ని, ఇంకా భర్తమైని స్వస్థపరిచాడు, ఇంకా పక్షవాతం కలిగినటువంటి వాడిని స్వస్థపరిచాడు, ఇంకా స్రావము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచాడు, ఇంకా మూగవారిని స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు. ఆయన అన్ని విషయాలలో అందరినీ స్వస్థపరుస్తాడు. నీకెందుకు స్వస్థత రాదు? గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఎందుకు నీకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు స్వస్థత కలగట్లేదంటే సరైన వైద్యుని దగ్గరకు నువ్వు వెళ్ళలేదు. ఎవరు మనకి మంచి వైద్యుడు? ఎవరు మంచి వైద్యుడు? యెహోవాయే నీకు మంచి వైద్యుడు. యేసు ప్రభువే నీకు వైద్యుడు. యేసు ప్రభువే వైద్యుడు అన్నారు కదండి. మేము ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా అని అంటారేమో. వైద్య వృత్తిని, వైద్యం అని ఎవరో కించపరచడం లేదు అని ముందుగానే చెప్పాను. అది తక్కువగా అంచనా వేయట్లేదు. వైద్యం సృష్టించింది కూడా ఆయనే. గిలాదులో గుగ్గిల మందని చెప్పిన వాడు ఆయనే. ఎక్కడెక్కడ రోగానికి తగినటువంటి ఔషధాలు ఉన్నాయో ఆయనే క్రియేట్ చేశాడు. ఆయన క్రియేటర్. ఆ క్రియేటర్ చెబుతున్నాడు, మంచి ఏదైతే రోగం ఉందో ఆ రోగానికి తగినటువంటి వైద్యునికి అందాలి. ఆత్మీయ స్వస్థత కావాలా, శరీరానికి స్వస్థత కావాలా, ఇంకా నీకున్నటువంటి వ్యాధికి స్వస్థత కావాలా, ఏ స్వస్థత కావాలన్నా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టరే పరమ డాక్టరు మన యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లాజరు బయటికి రా అంటే ఎక్కడున్నటువంటి ప్రేత వస్త్రములు చుట్టబడినటువంటి లాజరు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అంత శక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అలాంటి శక్తిమంతుడు గనక ఆయన శక్తిని తక్కువ అంచనా వేయద్దు. మీరు సెకండరీ యేసు ప్రభు అనుకుంటున్నారు, ఫస్టే డాక్టర్లు అనుకుంటున్నారు. కాదు, ఫస్టే యేసు ప్రభు, తర్వాతే డాక్టర్ కదండి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆయన సూచన మేరకు, ఆయన సలహా మేరకు మీరు వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వైద్యుని దగ్గరికి వెళ్తావు కానీ దేవుడు నీకు అక్కర్లేదు. దేవుని దగ్గర రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, నీరసంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. నువ్వు వైద్యుని దగ్గరికి కాదు, ముందు దేవుని దగ్గర రావాలి, తర్వాత వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆ క్రమాన్ని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన అంశం, స్వస్థత నీకు ఎందుకు రావట్లేదు? స్వస్థత నువ్వెందుకు పొందుకోవట్లేదు? పాపాన్ని ఒప్పుకోలేక నీ రోగం తగ్గట్లేదు. పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల నీ రోగం తగ్గట్లేదు. ప్రతి ఒక్కరు గమనించండి. రోగం ఎందుకు తగ్గట్లేదంటే నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు. దిక్కుమాలిది ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చినాయి అందరికీ. ఎవడ మడికితే ఆడు. డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసినా సరే రీఛార్జ్ చేయించుకొని తెల్లవారులు సినిమాలు చూడవే. ఒక సినిమా కాదు, దాంట్లోకి ఎక్కించుకొని, పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని సినిమాల మీద సినిమాలు చూస్తుంటారు. వాళ్ళ సెలల్లో పగిలిపోవును గాక. తెల్లవారులు సెల్ ఫోన్లు అల్లజడి. నిద్ర లేదు ప్రాణాలకి. నిద్ర లేకపోవడం ఒక పెద్ద రోగం. సెల్ ఫోన్లు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావో ఒకసారి అర్థం చేసుకో. దేవుని దగ్గరికి వస్తేనే కలిగింది.
యేసు నామములో స్వస్థత వచ్చింది నయమానికి. అంతకుముందు ఆయన పౌరుషానికి పోయాడు. నా దగ్గరికి రమ్మను, నేను రాను అన్నాడు. కానీ చివరికి మనస్సు మార్చుకొని వచ్చినందువల్ల సంపూర్ణ స్వస్థత తనకి లభించింది. ఆశ ఒకడున్నాడు. 2వ దినవృత్తాంతము 16:12, 16వ అధ్యాయం 12వ వచనం. ఆశ యెహోవా వద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను. ఆ వైద్యుడు ఈ వైద్యుడు అంటూ తిరిగాడు. యెహోవాను విచారణ చేయలేదు. మీరు కూడా అదే పని చేస్తున్నారు. అందుకే మీ జీవితాల్లో రోగాలు ఇంకా నిలిచి ఉన్నాయి. నీ రోగం తగ్గాలంటే ఒకే ఒక సూత్రం, యెహోవాను ఆశ్రయించు, దేవునిని ఆశ్రయించు, నీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. అలా కాకుండా నీ ఇష్టం నీదే, నా బాణి నాదే అని అంటావా, ఎన్నటికీ స్వస్థత కలగకుండా అలాగే ఉంటావు. వాక్యం చెబుతుంది, ఆశ ఎంత మాత్రం కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరకు వెళ్ళలేదు. వైద్యుల దగ్గరికే వెళ్ళాడు. అందుకే దేవుని నిరాకరించాడు కనుక తన వ్యాధి తగ్గలేదు. అందుకే ఆశ లాంటి జీవితం, ఆశ లాంటి మనస్సు ఉన్నటువంటి వారికి బైబిల్ ఖండిస్తుంది. నువ్వేం చేసినా, వైద్యుల చుట్టూ తిరిగినా, దేవుని ముందు వేడుకో, దేవుని పర్మిషన్ తీసుకో, అప్పుడు నీ వ్యాధి స్వస్థపరచబడుతుంది. ఎందుకు నయం కావట్లేదు అంటే 8వ అధ్యాయము 9వ వచనం అనుకోండి, చదవండి. ఇర్మియా గ్రంథం 8:9. వారు దేవుని తిరస్కరించారట. జ్ఞానులు యెహోవా వాక్యమును నిరాకరించారట. యెహోవా వాక్యమును నిరాకరించారు. చాలామంది ఉంటారు మన చర్చిలో. ఇంటి చుట్టుపక్కల రాంబాబు గారు ఉంటారు, ఇంటి చుట్టుపక్కల మాణిక్యం గారు ఉంటారు, ఇంటి చుట్టుపక్కల బాబురావు గారు ఉంటారు. వాక్యాన్ని మాత్రం వాళ్ళు వినడానికి ముందుకు రారు. ఎందుకంటే వాక్యం మాకు తెలిసినంత వాళ్ళకి తెలుసా? ఖబర్దార్, వాక్యం మాకు బాగా తెలుసు. ఇంటి చుట్టుపక్కల మనకు విశ్వాసలే. వాక్యం వినడానికి ఎవరు దగ్గరకు రారు. వాక్యం హేట్ చేస్తున్నారు. వాక్యం చెబుతుంది, వారు నిరాకరించారట దేవుని వాక్యాన్ని. అందుకే వాళ్ళలో స్వస్థత లేదట. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్నటువంటి వేళ నువ్వు సరి చేసుకో, నువ్వు బాగుపడతావు. నువ్వు సరి చేసుకో, నీ వ్యాధి నయమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తే నిజమైనటువంటి గుగ్గిలం. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసు క్రీస్తే నిజమైనటువంటి గిలాదులు గుగ్గిలం. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తే నిజమైనటువంటి గుగ్గిలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన గాయాలన్నీ మానిపేవాడు, మనకు స్వస్థత అనుగ్రహించేవాడు, మన గాయాలను కట్టేవాడు ఆయనే. గుగ్గిలంతో నీ వ్యాధిని, గాయాలు కడతాడు. ప్రతి గాయాన్ని మాన్పుతాడు. నీ శాపాన్ని మాన్పుతాడు. నీ పాపాన్ని మాయం చేస్తాడు నీ నుంచి. రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతే స్వస్థపరచబడింది అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళినా నీకు రోగం నయమవ్వదు. దురాత్మలు చాలా ఉన్నాయి సంఘంలో. దురాత్మలు చాలామందికి ఉన్నాయి. దురాత్మలు ఎలాగ పోతాయి? దేవుని దగ్గరికి వస్తే పోతాయి. దేవుని విడిచి అక్కడికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఈ రూములకి వెళ్ళి ఎక్కడ ఉన్నా నీ రోగం తగ్గదు. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే తగ్గుతుంది. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మాణిక్యం ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అక్కడికి వచ్చే వరకు నీకు స్వస్థత ఉండదు.
మాట మాటకి ముసుకేసుకొని చర్చలోకి వచ్చి ప్రార్థన చేసేటువంటి నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ రోజున అక్కడికి వెళ్ళిపోతున్నావు. టీవీ ఉంది అక్కడ. ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడికి? జాగ్రత్త. నువ్వెక్కడ పడిపోయావో అక్కడే వెతుక్కోవాలి. దేనిని బట్టి ఈ రోగం వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి. మాకు తెలిసింది. దేనిని బట్టి రోగం వస్తుందో మా కుటుంబంలో కూడా తెలిసింది. మీ కుటుంబంలో కూడా తెలియాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ తెలియాలి ఈ విషయం. మీరు ఎక్కడ పడిపోతున్నారో స్పష్టంగా గ్రహించాలి. నేను ఎక్కడ పడిపోయానా? మన గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనుకోవద్దు. వాక్యం ఈ విధంగా చెబుతుంది. వాక్యం చెబుతున్నట్టు మాటను నువ్వు పెడచెవిన పెట్టద్దు. ఒక చిన్న బాలుడికి చిన్న గాయం తగిలింది. గాజు ముక్క గీసుకుందట. గాజు ముక్క తీసుకువెళ్తే తల్లి మందు దగ్గరకు తీసుకొస్తే ఆ కుర్రోడు నాకు మందు వేయదు అమ్మా, నాకు మందు వేయదు, నాకు అసహ్యం మందు అంటే అని పారిపోతున్నాడు కదని తల్లి మందు వేయకుండానే అలాగే ఆపేసింది. అది పుండు పెద్దదై సెప్టిక్ అయిపోయింది. ఎందుకు సెప్టిక్ అయింది? మానని రోగంగా ఎందుకు మారింది? మందు వేసుకోక. యేసు ప్రభువే సరైన మందు నీకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే నీ ప్రతి పాపముల నుంచి నిన్ను కడుగుతుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని వ్యతిరేకించడమే పాపము. ఆ పాపానికి అన్ని శిక్షలు మన వెంట ఉంటాయి. ఆ పాపానికి చిరుదెయ్యం కూడా కదండి, చిరుదెయ్యం, చిన్న దెయ్యం కూడా నేను విడిచిపెట్టద్దు. చిన్న దెయ్యం కూడా నిన్ను వదలదు. ఎందుకు? నీ పాపం వల్ల. పాపం అంటే ఏంటమ్మా? ఆధ్యాత్మికమే పాపం కదా. చిన్న పాపమైనా నిన్ను ఎక్కడికి బానిస చేస్తుంది? దెయ్యానికి బానిసగా చేస్తుంది. బీ కేర్ఫుల్. ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి విధేయులుగా ఉండండి. నీ హృదయం గాయపడిందని నాకు తెలుసు. ఎందుకంటే పాస్టర్ గారు ఈ మాటలన్నీ చెప్పారు కాబట్టి. నీకేమనిపిస్తుంది? పాస్టర్ గారు మా గురించే మాట్లాడారు, నన్ను గురించే మాట్లాడారు అన్నీ అనుకోవచ్చు. కానీ నీ హృదయం గాయపడిందా? నీ కుటుంబం విరిగిపోయిందా? నీ ప్రార్థన ఎండిపోయిందా? గిలాదులో గుగ్గిలముంది. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభు దగ్గర ఆయనకు మంచి వైద్యం చేసే దేవుడు. ఆయన దగ్గర నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడి వాక్య భాగమును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.